హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద కార్ రివ్యూ. సో ఈ రోజు మనం రివ్యూ చేయబోతున్న కార్ వచ్చేసి టొయోటాస్ ఎస్యూవీ విచ్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్, ద 2021 ఫేస్ లిఫ్ట్ ఫార్చునర్. ఇప్పుడు మీరు చూస్తున్న ఫార్చునర్ వచ్చేసి సెకండ్ జనరేషన్ ఫేస్ లిఫ్ట్ మోడల్ అండ్ ఇది వచ్చేసి 4x2 వేరియంట్. దీంతోపాటు మీకు టాప్ మోడల్స్లో 4x4 ఆప్షన్ అయితే ఉంది. సో ఈ ఫేస్ లిఫ్ట్ 2021 ఫార్చునర్ వచ్చేసి సేమ్ ఇంజన్స్ ఏదైతే ప్రీవియస్ అవుట్ గోయింగ్ మోడల్ ఉందో సేమ్ అవే ఇంజన్స్ క్యారీ ఫార్వర్డ్ అయ్యాయి. మీకు పెట్రోల్లోను డీజిల్లోను అవైలబుల్గా అయితే ఉంది ఫార్చునర్. సో మనం ఇక్కడ ఇంజిన్ స్పెసిఫికేషన్స్ కనుక చూసుకుంటే పెట్రోల్ వేరియంట్స్లో మనకి 4 సిలిండర్ 2.7 లీటర్ పెట్రోల్ యూనిట్ వస్తుంది. ఇది వచ్చేసి 166 బ్రేక్ హార్స్ పవర్ వరకు ప్రొడ్యూస్ చేయగలదు అండ్ మాక్సిమం టార్క్ వచ్చేసి 245 న్యూటన్ మీటర్స్ వరకు ప్రొడ్యూస్ చేయగలదు. అలాగే ఈ పెట్రోల్ ఇంజిన్ ట్రాన్స్మిషన్స్ చూసుకుంటే ఇది మనకి బోత్ 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్లో వస్తుంది అండ్ దాంతోపాటు మనకి 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ విత్ సీక్వెన్షియల్ షిఫ్ట్స్ అయితే వస్తుంది. అలాగే డీజిల్ ఇంజిన్ చూసుకుంటే ఇక్కడ మనకి పవర్ఫుల్ ఇంజిన్ అయితే వస్తుంది కంపేర్ టు పెట్రోల్ ఇంజిన్. సో ఈ డీజిల్ ఇంజిన్ వచ్చేసి మనకి 4 సిలిండర్ 2.8 లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్ అయితే వస్తుంది. దాంతోపాటు మనకి పవర్ అండ్ టార్క్ ఫిగర్స్ కూడా చేంజ్ అయ్యాయి. సో ప్రీవియస్ మోడల్లో మనకి 179 బ్రేక్ హార్స్ పవర్ ఏదైతే ఉందో దీన్ని 206 బ్రేక్ హార్స్ పవర్ వరకు ట్యూన్ చేశారు అండ్ టార్క్ ఫిగర్ వచ్చేసి 500 న్యూటన్ మీటర్స్ వరకు వచ్చేలా ప్రొడ్యూస్ చేశారు. సో ఈ డీజిల్ ఇంజిన్ అయితే పవర్ఫుల్గా అయితే ట్యూన్ చేశారు. ఈ ఫార్చునర్ రైవల్స్ కనుక చూసుకుంటే మనకి ఫోర్డ్లో ఎండెవర్ అయితే ఉంది అండ్ ఎంజీలో గ్లాస్టర్ అయితే రైవల్స్గా అయితే ఉన్నాయి. చాసీ అండ్ బాడీ కన్స్ట్రక్షన్ పరంగా చూసుకుంటే ఈ టొయోటా ఫార్చునర్లో మనకి బాడీ ఆన్ ఫ్రేమ్ కన్స్ట్రక్షన్ అయితే వస్తుంది అండ్ ఇదే కన్స్ట్రక్షన్ మనకి టొయోటా ఇన్నోవా క్రిస్టాలో కూడా యూస్ చేస్తారు. ఒకవేళ మీకు టొయోటా ఇన్నోవా క్రిస్టా రివ్యూ చూడాలంటే నేను ఆల్రెడీ చేశాను. మీ స్క్రీన్ పైన చూడొచ్చు, పైన కార్డ్ కానీ డిస్ప్లే అవటం లేదా మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, మీరు తర్వాత దాన్ని చెక్అవుట్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఎక్స్టీరియర్స్ అండ్ డిజైన్ మాట్లాడుకుంటే ఈ ఫేస్ లిఫ్ట్లో మనకి ప్రామినెంట్గా కనపడేది ఫ్రంట్ గ్రిల్ అని చెప్పుకోవచ్చు అండ్ దాంతోపాటు మనకి హెడ్ ల్యాంప్ సెటప్ కూడా అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, గ్రిల్ అన్నది రీడిజైన్ చేశారు. సెంటర్ పోర్షన్ అంతా మనకి కంప్లీట్ బ్లాక్ ఫినిష్ అయితే వచ్చింది. ఆ బ్లాక్ గ్రిల్ని కాంప్లిమెంట్ చేస్తూ ఈ ఫ్రంట్ పోర్షన్కి హైలైట్ చేయడానికి ఇక్కడ క్రోమ్ స్ట్రిప్ ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ థిక్ క్రోమ్ స్లాబ్స్ చూడొచ్చు అటు ఇటు. అలాగే ఈ క్రోమ్ ఫినిష్ అనేది మనకి హెడ్ ల్యాంప్స్ పై వరకు ఎక్స్టెండ్ అవ్వడం జరిగింది. ఇక్కడ సెంటర్లో మనకి టొయోటా ఎంబ్లమ్ అండ్ దాంతోపాటు మీరు సైజ్ చూడొచ్చు, ఈ లోగో సైజ్. సో నా హ్యాండ్ అంత ఉంది. కింద స్కిడ్ ప్లేట్ ఏమో మనకి సిల్వర్ ఫినిష్ అయితే వచ్చింది. హెడ్ ల్యాంప్స్ గురించి మాట్లాడుకుంటే మనకి డస్క్ సెన్సింగ్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ ఇవ్వటం జరిగింది. అంటే ఇవి ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్ అని చెప్పుకోవచ్చు. లైట్ ఫెయిల్ అయ్యి డార్క్ అయినప్పుడు ఆటోమేటిక్గా హెడ్ ల్యాంప్స్ అనేవి ఆన్ అవుతాయి. సో దాన్ని ఇక్కడ డస్క్ సెన్సింగ్ హెడ్ ల్యాంప్స్ అని చెప్పడం జరిగింది. ఈ హెడ్ ల్యాంప్స్ లో మనకి లైన్ గైడ్ ఫంక్షన్ కూడా అయితే ఉంది అండ్ దాంతోపాటు ఎల్ఈడి డిఆర్ఎల్ స్ట్రిప్ అనేది చూడొచ్చు మీరు లోపల హెడ్ ల్యాంప్స్ లో. లోవర్ బంపర్స్ లో మనకి టర్న్ ఇండికేటర్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడేమో మనకి ఫాగ్ ల్యాంప్స్, దాంతోపాటు ఫాగ్ ల్యాంప్ హౌసింగ్స్ కూడా చూడొచ్చు, చాలా పెద్దగా ఇవ్వడం జరిగింది. అండ్ ఫాగ్ ల్యాంప్స్తో పాటు మనకి ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ ఫార్చునర్ లైనప్లో మనకి టాప్ వేరియంట్ లెజెండర్ అని ఉంది. సో ఈ లెజెండర్ మోడల్లో మనకి కంప్లీట్ డిఫరెంట్ లుక్ అయితే ఉంటుంది ఫ్రంట్. సో అక్కడ మనకి ఆ స్ప్లిట్ గ్రిల్ అనేది వస్తుంది, హెడ్ ల్యాంప్స్ వేరేగా అయితే ఉంటాయి. సో మనం ఈజీగా డిఫరెన్షియేట్ చేయొచ్చు ఈ ఫార్చునర్కి ఆ టాప్ వేరియంట్ లెజెండర్ వేరియంట్కి. ఇప్పుడు మనం సైడ్ ప్రొఫైల్ చూసుకుంటే ఇక్కడ వీల్స్ చూడొచ్చు, ప్రొఫైల్ పెద్దగా అయితే ఉంది. ఇవి వచ్చేసి 265/60 సెక్షన్ R17s. ఈ వీల్స్ వచ్చేసి మనకి 2 వీల్ డ్రైవ్ వేరియంట్స్లో వస్తాయి. అదే 4x4లో చూసుకుంటే మనకి 18 ఇంచ్ టైర్స్ అయితే వస్తాయి విత్ ద సేమ్ ప్రొఫైల్ ఆఫ్ ద సెక్షన్. అలాగే ఇక్కడ చూడొచ్చు వీల్ ట్రావెల్ ఎంత ఉందో. అలాగే ఎలాయ్స్ కూడా మనకి ఇక్కడ మెషిన్ కట్ ఎలాయ్స్ అయితే వస్తాయి. సస్పెన్షన్ సెటప్ చూసుకుంటే మనకి ఫ్రంట్ వచ్చేసి డబుల్ విష్ బోన్ వస్తుంది. రియర్ సస్పెన్షన్ చూసుకుంటే మనకి 4 లింక్ విత్ కాయిల్ స్ప్రింగ్ వస్తుంది. దాంతోపాటు మనకి పిచ్ అండ్ బౌన్స్ కంట్రోల్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే మనకి సైడ్ మిరర్స్ అలాంగ్ విత్ టర్న్ ఇండికేటర్స్. ఈ మిరర్స్ వచ్చేసి ఎలక్ట్రానిక్లీ అడ్జస్టబుల్ అండ్ ఆటోఫోల్డ్ ఫంక్షన్ కూడా ఉంది. ఇక్కడ మీరు ఇక్కడ క్రోమ్ స్ట్రిప్ చూడొచ్చు, ఇది ఓవరాల్ డోర్స్ అండ్ రియర్ పోర్షన్ కూడా మనకి సరౌండ్ అవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ థర్డ్ రో సీట్స్ దగ్గర కంప్లీట్ గ్లాస్ ప్యానెల్ అయితే వచ్చింది. పైన రూఫ్ రైల్స్ చూసుకుంటే మనకి సిల్వర్ కలర్లో ఉన్నాయి. దాంతోపాటు మనకి షార్క్ ఫిన్ యాంటీనా. ఇక్కడ సైడ్ మనకి ఫుట్ స్టెప్ అయితే వస్తుంది. ఫుట్ స్టెప్ అనేది కంపల్సరీగా ఉండాలి ఫర్ సచ్ టాల్ ఎస్యూవీస్, ఇలాంటి హైట్ ఉన్న ఎస్యూవీస్కి. ఇక్కడ డోర్ హ్యాండిల్స్ వచ్చేసి క్రోమ్ వస్తుంది విత్ కీలెస్ ఎంట్రీ అండ్ గో ఫంక్షన్. బ్రేక్స్ గురించి మాట్లాడుకుంటే మనకి ఆల్ 4 వీల్స్కి డిస్క్ బ్రేక్స్ అయితే వస్తాయి. ఇప్పుడు ఇక్కడ రియర్ పోర్షన్ చూసుకుంటే మనకి సిమిలర్గా అయితే ఉంటుంది ప్రీవియస్ మోడల్తో కంపేర్ చేస్తే. ఇక్కడ లైట్స్ వచ్చేసి మనకి స్ప్లిట్ ఎల్ఈడి టెయిల్ లైట్స్ అయితే వస్తాయి. దాంతోపాటు టర్న్ ఇండికేటర్స్ అండ్ రివర్స్ పార్కింగ్ లైట్ కూడా ఉన్నాయి. అదే కనుక మనం లెజెండర్ టాప్ వేరియంట్లో చూసుకుంటే మనకి సీక్వెన్షియల్ ఎల్ఈడి టర్న్ ఇండికేటర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కింద రియర్ బంపర్స్లో మనకి ఫాగ్ ల్యాంప్స్, దాంతోపాటు మనకి రియర్ పార్కింగ్ సెన్సార్స్, రియర్ స్కిడ్ ప్లేట్ కూడా మనకి సిల్వర్ ఫినిష్ ఇవ్వడం జరిగింది. అండ్ దాని కింద చూడొచ్చు మనం స్పేర్ వీల్ అనేది అండ్ దాని పక్కన ఎగ్జాస్ట్ టెయిల్ పైప్. ఇక్కడ పైన రియర్ విండో మీద చూసుకుంటే మనకి డీఫాగర్ అలాంగ్ విత్ వైపర్ వస్తుంది.
దానిపైన చూసుకుంటే మనకి రూఫ్ స్పాయిలర్లో హై మౌంట్ స్టాప్ ల్యాంప్ ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. యాక్చువల్లీ ఈ సైడ్ నుంచి చూస్తే మనకి రూఫ్ స్పాయిలర్ అనేది క్లియర్గా ప్రామినెంట్గా కనపడుతుంది. ఇక్కడ టేల్ గేట్ మీద మనకి క్రోమ్ స్లాబ్ ఇవ్వడం జరిగింది అండ్ దాని మీద ఫార్చునర్ లెటరింగ్ అయితే ఉంది. దానిపైన వచ్చేసి మనకి టొయోటా లోగో అండ్ రివర్స్ పార్కింగ్ కెమెరా వచ్చేసి ఇక్కడ ఉంది టేల్ గేట్ కింద. ఇప్పుడు ప్రస్తుతం మీరు చూడొచ్చు ఫార్చునర్ కీ అయితే నా చేతిలో ఉంది. ఈ కీ ఫాబ్ వెనకాల చూసుకుంటే మనకి ఫార్చునర్ గ్రాఫిక్స్ కూడా ఉన్నాయి. సో ఈ లేటెస్ట్ ఫార్చునర్లో మనకి ఎలక్ట్రానిక్ టేల్ గేట్ ఇవ్వడం జరిగింది. సో ఈ ఫాబ్ మీద లాస్ట్ బటన్ ప్రెస్ చేసి హోల్డ్ చేస్తే మనకి టేల్ గేట్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ ఫీచర్ జనరల్గా కాస్ట్లీ అండ్ ప్రీమియం కార్స్లో అయితే ఉంటుంది అండ్ ఇప్పుడు ఫార్చునర్లో ఫీచర్ చేయడం జరిగింది. బూట్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే ఈ ఫార్చునర్లో మనకు వచ్చేసి 296 లీటర్స్ బూట్ కెపాసిటీ అయితే ఉంటుంది. అండ్ దాంతోపాటు మీకు ఇంకా ఎక్స్టెండ్ చేసుకోవాలంటే ఆ థర్డ్ రో సీట్స్ ఫోల్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు ఫ్లోర్ అనేది ఫ్లాట్గా అయితే ఉంది, బూట్ లిఫ్ట్ అంటూ ఏమీ లేదు. సో మీరు లగేజ్ అనేది ఈజీగా స్లైడ్ చేయొచ్చు. ఇక్కడ ప్రాక్టికాలిటీ చూసుకుంటే మనకి ఇక్కడ హుక్స్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఈ సీట్స్ ఫోల్డ్ చేయడం అన్నది చాలా ఈజీ. ఇవి వచ్చేసి మనకి వన్ టచ్ టంబుల్ డౌన్ సీట్స్ అయితే వస్తాయి. ఇదే కైండ్ ఆఫ్ మెకానిజం ఇన్నోవా థర్డ్ రో సీట్స్లో కూడా ఉంటుంది. ఈ సీట్స్ ఫోల్డ్ చేయడం అనేది చాలా ఈజీ, చిన్నపిల్లలు కూడా ఈజీగా ఫోల్డ్ చేసేయగలరు. ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ పుల్ దిస్ లీవర్. మీరు జస్ట్ ఆ లీవర్ లాగితే సరిపోతుంది, సీట్స్ అనేవి ఫోల్డ్ అయిపోతాయి. ఇప్పుడు చూడొచ్చు మీరు థర్డ్ రో సీట్స్ అనేవి 2 ఫోల్డ్ చేస్తాను. సో మనకి ఇప్పుడు బూత్ స్పేస్ అనేది ఎక్స్పాండ్ అయింది. ఈ సీట్స్ని హోల్డ్ చేయడానికి ఇక్కడ హుక్స్ అయితే ఉంటాయి. సో మనకి ఈ బూత్ స్పేస్ అనేది చాలా ప్రాక్టికల్ ఫార్చునర్లో. అలాగే ఈ సీట్స్ అన్ఫోల్డ్ చేయడం కూడా చాలా ఈజీ. హుక్ తీసేసి కింద పెట్టి పుష్ చేయడమే, సీట్స్ లాక్ అయిపోతాయి అండ్ బ్యాక్ రెస్ట్ పుల్ చేయడమే. ఈ ఫార్చునర్లో మనకి అన్ని సీట్స్కి అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే వస్తాయి. అండ్ ఫైనల్గా బూట్ క్లోజ్ చేయాలంటే మనకి ఇక్కడ బూట్ క్లోజింగ్ బటన్ అయితే ఉంటుంది. సో మీరు ఈ బటన్ కనుక పుష్ చేస్తే టేల్ గేట్ అనేది ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది. ఇక్కడ డోర్స్ వచ్చేసి మనకి వైడ్గా అయితే ఓపెన్ అవుతున్నాయి. దాంతోపాటు ఇంటీరియర్ ట్రిమ్ కూడా చూడొచ్చు. మనకి ఇక్కడ బ్లాక్ ఇంటీరియర్స్ వచ్చాయి. ఇక్కడ సైడ్ ఆర్మ్రెస్ట్ మీద మనకి లెదర్ ప్యాడింగ్ వచ్చింది. పైన వచ్చేసి మనకి సాఫ్ట్ టచ్ మెటీరియల్స్ లా ఉంది, కానీ కాదు, టెక్స్చర్ అనేది కొంచెం సాఫ్ట్గా అయితే ఉంది. ఇక్కడ పవర్ విండో సరౌండ్ వచ్చేసి మనకి ఇక్కడ పియానో బ్లాక్ ఫినిష్ అయితే వచ్చింది, డస్టీగా అయితే ఉంది. సో ఇప్పుడు మీరు చూడొచ్చు షైన్ అవుతుంది. ఇక్కడ డోర్ ఓపెనర్స్కి వచ్చేసి క్రోమ్ ట్రీట్మెంట్ అయితే వచ్చింది. దాంతోపాటు మనకి బ్రష్డ్ అల్యూమినియం ఫినిష్ వచ్చింది. కింద డోర్స్లో మనకి డోర్ పాకెట్స్ వచ్చాయి వాటర్ బాటిల్కి అండ్ విత్ సమ్ స్పేస్. దాని కింద వచ్చేసి మనకి వార్నింగ్ ల్యాంప్స్, దాని పక్కన మనకి స్పీకర్స్ విత్ ద బ్లాక్ సరౌండ్. ఇక్కడ డీటెయిలింగ్ అయితే బాగుంది. మనకి ఇక్కడ ఫార్చునర్ బ్యాడ్జ్ అన్నది ఉంది. విండోస్ కూడా చూడొచ్చు, మనకి చాలా పెద్దగా అండ్ బాక్సీగా అయితే ఉన్నాయి. సో మనకి వ్యూ అన్నది బాగుంటుంది. ఇక్కడ మనకి ఇంటీరియర్ అపాల్స్ట్రీ వచ్చేసి మనకి బ్లాక్ లెదర్ అపాల్స్ట్రీ యూస్ చేయడం జరిగింది. దాంతోపాటు మీకు క్యామోయిస్ లెదర్ కూడా ఆప్షన్గా అయితే ఉంది. అదే కనుక లెజెండరీ వేరియంట్స్లో చూసుకుంటే మనకి డ్యూయల్ టోన్ బ్రౌన్ అండ్ బ్లాక్ లెదర్ అపాల్స్ట్రీ అయితే వస్తుంది. ఆల్రెడీ చెప్పినట్టు మీకు ఇక్కడ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే వస్తాయి. ఇక్కడ సెంటర్లో మనకి ఆర్మ్రెస్ట్, కప్ హోల్డర్స్ కనుక వెతుకుతుంటే మనకి ఇక్కడ వచ్చేసి రిట్రాక్టబుల్ కప్ హోల్డర్స్ అయితే వస్తాయి, విచ్ ఇస్ అ నైస్ థింగ్. సో మనకి ఆర్మ్రెస్ట్ అనేది కంప్లీట్ క్లీన్గా అయితే ఉంటుంది. ఈ సీట్స్ కూడా చాలా సాఫ్ట్గా అయితే ఉన్నాయి, కంఫర్టబుల్గా. సో ఇప్పుడు మనం థర్డ్ రో సీట్స్కి వెళ్ళాలి. ఇక్కడ మనకి అగైన్ వన్ టచ్ టంబుల్ డౌన్ ఫీచర్ అయితే వస్తుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, నేను ఎఫర్ట్ పెట్టకుండానే ఈ సీట్ ఫోల్డ్ అయిపోయింది. సో మీరు ఈజీగా లోపలికి వెళ్ళాలంటే సైడ్ ఫుట్ స్టెప్ మీద స్టెప్ వేయండి అండ్ జస్ట్ గెట్ ఇన్. ఇప్పుడు సెకండ్ రో సీట్స్ అన్ఫోల్డ్ చేసి స్పేస్ చెక్ చేద్దాం. సో మీరు ఇక్కడ చూడొచ్చు, నేను ఎగ్జాక్ట్గా ఫిట్ అయిపోయాను. కింద ఫుట్ స్పేస్ కూడా అంత ఏమీ లేదు. ది సీట్స్ ఆర్ బెటర్ సూటెడ్ ఫర్ చిల్డ్రన్. చిన్నపిల్లలకి బాగా సూట్ అవుతాయి ఈ సీట్స్ అనేవి. కన్వీనియన్స్ కోసం మనకి పైన రూఫ్ మౌంటెడ్ ఏసీ వెంట్స్ ఇవ్వడం జరిగింది. సో మనకి టోటల్ 2 ఏసీ వెంట్స్ అయితే ఉన్నాయి థర్డ్ రోలో. దాంతోపాటు గ్రాబ్ రైల్స్. ఇక్కడ థర్డ్ రోలో ప్రాక్టికాలిటీ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మనకి సైడ్ పాకెట్స్ అయితే ఉన్నాయి వాటర్ బాటిల్స్కి అండ్ దాంతోపాటు సమ్ స్పేస్. మీరు గ్యాడ్జెట్స్ కానీ ఫోన్స్ కానీ పెట్టుకోవచ్చు ఇక్కడ. ఇక్కడ రైట్ సైడ్ కూడా కొంచెం స్పేస్ అయితే ఉంది. సో సింపుల్గా చెప్పాలంటే థర్డ్ రో సీట్స్ గురించి షార్ట్ పీపుల్కి లేదా చిల్డ్రన్కి బాగుంటుంది, లేదా బెటర్ సూటెడ్, వాళ్ళు కంఫర్టబుల్గా ఉంటారు. అండ్ మళ్ళీ సీట్స్ పొజిషన్లో పెట్టడం కూడా చాలా ఈజీ. ఆల్రెడీ ఇప్పుడు సెకండ్ రో స్పేస్ చెక్ చేద్దాం. ఇక్కడ చాలా కంఫర్టబుల్గా అయితే ఉంది. కింద ఫుట్ స్పేస్ కానీ నీ రూమ్ కానీ చూడొచ్చు. సో ఇది వచ్చేసి మనకి టాల్ అండ్ పెద్ద ఎస్యూవీ కాబట్టి థై రూమ్ అనేది కొంచెం కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. అదర్వైజ్ ఇట్స్ అ కంఫర్టబుల్ క్యాబిన్. దాంతోపాటు ఫ్రంట్ మనకి మ్యాగజైన్ పాకెట్స్ ఉన్నాయి.
మీకు ఇంకా ప్రాక్టికాలిటీ కావాలంటే ఈ సెకండ్ రో సీట్స్ అన్నవి స్లైడబుల్. సో మీరు ఈ సీట్ అనేది ఫ్రంట్కి బ్యాక్కి పుష్ చేయొచ్చు. సెంటర్లో కూడా మనకి ఏమీ ట్రాన్స్మిషన్ హంప్ అంటూ ఏమీ లేదు, ఇట్స్ జస్ట్ అ స్మాల్ వన్. ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్స్ కనుక చూసుకుంటే మనకి ఇక్కడ 12 volts పాస్ సాకెట్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మనకి పక్కన స్లాట్ ఉంది ఫోన్ పెట్టుకోవడానికి. సో మీరు ఛార్జ్ చేసుకున్నప్పుడు ఫోన్ ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకి ఏసీ వెంట్స్ అంటూ ఏమీ రావు, రాదా మనకి పైన వస్తే రూఫ్ మౌంటెడ్ ఏసీ వెంట్స్. అసలు ఫార్చునర్లో మనకి సన్ రూఫ్ ఇవ్వకపోవడానికి మెయిన్ రీజన్ అయితే ఇదే. సో మనకి పైన ఏసీ సర్క్యూట్స్ ఉండడం, సో అది రిస్కీ అయిపోతుంది సన్ రూఫ్ అండ్ ఏసీ వెంట్స్ పెట్టడం. అండ్ దాంతోపాటు మనకి రీడింగ్ లైట్స్ అండ్ దాని పక్కన వచ్చేసి మనకి ఏసీ కంట్రోల్స్ కూడా ఉన్నాయి. సో మీరు ఫ్యాన్ స్పీడ్ అనేది ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేయొచ్చు. ఈ పర్స్పెక్టివ్లో చూసుకుంటే మీరు ఫ్రంట్ డాష్ చూడొచ్చు. చూడటానికి చాలా రగెడ్గా అండ్ సాలిడ్గా ఉంది, ఫిట్ అండ్ ఫినిష్ చాలా బాగుంది. సో ఓవరాల్ చెప్పాలంటే మనకి సెకండ్ రో సీట్స్ చాలా బాగున్నాయి, ఆ కమాండింగ్ ఫీల్ అయితే ఉంటుంది. చెప్పడం మర్చిపోయాను, ఈ రియర్ సీట్స్ రిక్లైనబుల్. ఆల్రెడీ ఇప్పుడు ఫ్రంట్ సీట్స్కి వెళ్ళిపోదాం. ఆల్రెడీ చెప్పాను కీలెస్ ఎంట్రీ అండ్ గో ఫంక్షన్ వస్తుంది. అన్ని డోర్స్కి వార్నింగ్ ల్యాంప్స్ అయితే వస్తాయి. ఇక్కడ వచ్చేసి మనకి స్పీకర్, దాని పక్కన మనకి డోర్ పాకెట్స్ వాటర్ బాటిల్స్కి అండ్ విత్ సమ్ స్పేస్. అండ్ రియర్ డోర్స్ మీద చూసినట్టు మనకి ఇక్కడ బ్రష్డ్ అల్యూమినియం ఫినిష్ వచ్చింది. డోర్ ఓపెనర్స్ కూడా మనకి క్రోమ్ ఫినిష్ అయితే ఉన్నాయి. ఆర్మ్రెస్ట్ మీద లెదర్ ప్యాడింగ్ కూడా వస్తుంది. ఇక్కడ డ్రైవర్ సైడ్ కంట్రోల్స్ చూసుకుంటే మనకి 4 పవర్ విండో బటన్స్ అయితే ఉన్నాయి. ఈ 4 పవర్ విండో బటన్స్ వచ్చేసి మనకి ఆటో అప్ అండ్ డౌన్ ఫంక్షన్ అయితే ఉంటుంది. దాంతోపాటు మనకి చైల్డ్ లాక్ స్విచెస్, లాక్ అండ్ అన్లాక్, ఓఆర్విఎం కంట్రోల్స్ కూడా ఉన్నాయి అండ్ ఆటో ఫోల్డ్ స్విచ్ కూడా ఉంది. ఇక్కడ వచ్చేసి మనకి ట్వీటర్స్ ఉన్నాయి. అగైన్ ఫ్రంట్ సీట్స్ కూడా మనకి లెదర్ అపాల్స్ట్రీ వస్తుంది. అండ్ దాంతోపాటు ఈ సీట్ వచ్చేసి ఎలక్ట్రానిక్లీ అడ్జస్టబుల్ లేదా పవర్డ్ సీట్స్. సో మీరు డ్రైవింగ్ సీట్ అనేది ఎలక్ట్రికల్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు మీకు కావాల్సిన కంఫర్టబుల్ పొజిషన్లో. కింద చూడొచ్చు పెడల్స్. ఇక్కడ వచ్చేసి మనకి లీవర్స్ ఉన్నాయి ఫ్యూయల్ క్యాప్కి అండ్ బానెట్కి. ఇక్కడ వచ్చేసి మనకి హెడ్ ల్యాంప్ వాషర్, బూట్ రిలీజ్ లేదా టైల్ గేట్ ఫంక్షన్ ఇక్కడ ఇచ్చారు. సో మీరు బూట్ ఎలక్ట్రికల్గా ఓపెన్ కానీ క్లోజ్ కానీ ఈ స్విచ్తో చేయొచ్చు. దానిపైన చూసుకుంటే మనకి పార్క్ అసిస్ట్ బటన్, అలా పైకి వచ్చేస్తే డ్రైవర్ సైడ్ రిట్రాక్టబుల్ కప్ హోల్డర్ అయితే ఉంది ఇక్కడ. దాని నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంజన్ స్టార్ట్ స్టాప్ స్విచ్ అలాంగ్ విత్ ద క్రోమ్స్ అరౌండ్. ఇక్కడ ఏసీ వెంట్స్కి సేమ్ బ్రష్డ్ అల్యూమినియం ఫినిష్ ఉంది ఏదైతే మనం డోర్స్ మీద చూసామో. ఈ ఫ్రంట్ డాష్ వచ్చేసి మనకి హార్డ్ ప్లాస్టిక్స్ ఉన్నాయి, బట్ ఈ కాన్సోల్ పార్ట్ ఏదైతే ఉందో ఇదైతే మాత్రం లెదర్ ఫినిష్ అయితే వచ్చింది అలాంగ్ విత్ వైట్ స్టిచింగ్ విచ్ ఇస్ రియలీ నైస్. ఇక్కడ కన్వీనియన్స్ కోసం గ్రాబ్ రైల్ ఉంది. సో మీరు ఇది యూజ్ చేసుకొని ఈజీగా క్యాబిన్లోకి ఎంటర్ అవ్వచ్చు. సో ప్రస్తుతం మీరు ఇక్కడ చూడొచ్చు ఈ స్టీరింగ్ వీల్లో మనకి చాలా మెటీరియల్స్ యూజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి కాంబినేషన్ ఆఫ్ లెదర్ ఉంది, వుడ్ ఉంది, దాంతోపాటు ప్లాస్టిక్స్ కూడా యూజ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి వుడ్ గ్రెయిన్ ఫినిష్. సో ఓవరాల్ స్టీరింగ్ వీల్ అనేది చాలా ప్రీమియంగా అయితే ఉంది. మౌంటెడ్ కంట్రోల్స్ చూసుకుంటే మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇన్ఫోటైన్మెంట్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. సో మనకి వాల్యూమ్ బటన్స్, ట్రాక్ సీకింగ్ బటన్స్, వాయిస్ ఇన్పుట్ అండ్ ఫోన్ బటన్స్ ఇవ్వడం కూడా జరిగింది. దాంతోపాటు ఈ సరౌండింగ్ అంతా బ్లాక్ ఫినిష్ అయితే వచ్చింది. ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి మనకి ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ స్విచెస్ అయితే ఉన్నాయి. ఈ కింద వెనకాల చూసుకుంటే క్రూజ్ కంట్రోల్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మీరు చూడొచ్చు టొయోటాస్ గేజ్ క్లస్టర్ లేదా ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి టాకోమీటర్, సెంటర్లో వచ్చేసి మనకి ఎంఐడి లేదా మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అండ్ రైట్ సైడ్ వచ్చేసి మనకి స్పీడోమీటర్ ఉంది. సెంటర్లో ఉన్న ఎంఐడి లేదా స్క్రీన్లో మనకి డిఫరెంట్ ఇన్ఫర్మేషన్స్ అనేవి డిస్ప్లే చేస్తుంది. సో మనకి ఫ్యూయల్ కన్సంప్షన్ చూపిస్తుంది, ఈకో ఇండికేటర్ ఉంది, రేంజ్, డిజిటల్ స్పీడ్, మ్యూజిక్ కంట్రోల్స్ చూపిస్తుంది. దాంతోపాటు ఈ స్క్రీన్ అనేది కస్టమైజ్ చేసుకోవచ్చు. అలాగే డిఫరెంట్ వార్నింగ్స్ అండ్ ఇండికేషన్స్ ఈ ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్లో డిస్ప్లే చేయడం జరిగింది. సెంటర్ డాష్ అండ్ ప్యాసింజర్ సైడ్ డాష్ చూసుకుంటే మనకి ఇక్కడ స్లోపింగ్ ఎఫెక్ట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్యాసింజర్ సైడ్ వచ్చేసి ఇక్కడ మనకి లెదర్ ఫినిష్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మీరు వైట్ స్టిచింగ్ కూడా చూడొచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి స్పెషల్ ఫార్చ్యూనర్ బ్యాడ్జ్ కూడా ఉంది. దాని కింద చూసుకుంటే మనకి లాకబుల్ గ్లో బాక్స్ అయితే ఉంది అండ్ స్పేస్ కూడా డీసెంట్గా అయితే ఉంది. ఇక్కడ సెంటర్లోకి వచ్చేస్తే మనకి ఇక్కడ ఏసీ వెంట్స్ చూడొచ్చు. ఏసీ వెంట్స్ని సపరేట్ చేస్తూ మనకి ఇక్కడ టైం కూడా ఇవ్వడం జరిగింది, డిజిటల్ టైం. మీరు ఈ టైం అడ్జస్ట్ చేసుకోవచ్చు. దాని కింద వచ్చేసి మనకి హజార్డ్ స్విచ్. సెంటర్ డాష్ కింద చూసుకుంటే మనకి ఇక్కడ వాటర్ ఫాల్ డిజైన్ ఇవ్వడం జరిగింది. సో అగైన్ ఈ పార్ట్ వచ్చేసి లెదర్ యూస్ చేశారు. దాంతోపాటు మనకి ఇక్కడ బ్రష్డ్ అల్యూమినియం ఫినిష్ కూడా ఉంది. ఇక్కడ ఇన్ఫర్టైన్మెంట్ టచ్ స్క్రీన్ చూసుకుంటే ఇది వచ్చేసి 8 inches ఇన్ఫర్టైన్మెంట్ టచ్ స్క్రీన్. ఏదైతే మనం ఇన్నోవా క్రిస్టాలో చూసామో సేమ్ ఇన్ఫర్టైన్మెంట్ టచ్ స్క్రీన్ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి బ్లూటూత్, యూఎస్బీ, రేడియో, ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే లాంటివి సపోర్ట్ చేస్తుంది. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం మనకి ఇక్కడ కనెక్టెడ్ కార్ టెక్ ఫీచర్స్ కూడా వచ్చాయి. సో దీంట్లో మనకి జియో ఫెన్సింగ్, రియల్ టైమ్ వెహికల్ ట్రాకింగ్, దాంతోపాటు మనకి మరెన్నో ఫీచర్స్ ఇవ్వటం జరిగింది. ఇక్కడ సైడ్స్ బటన్స్ కూడా ఇచ్చారు.
సో ఈజీగా మీరు యాక్సెస్ చేసుకోవచ్చు ఫోన్ కానీ యాప్స్ కానీ డిఫరెంట్ ఫంక్షన్స్ని. దాంతోపాటు మనకి నాబ్స్ ఉన్నాయి ట్యూన్ చేయడానికి అండ్ వాల్యూమ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేయడానికి. సో ఓవరాల్ ఈ ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ చాలా రెస్పాన్సివ్ అండ్ ఈజీగా యూస్ చేయొచ్చు. దాన్ని ఫాలో అవుతూ చూసుకుంటే మనకి ఇక్కడ ప్యాసింజర్ ఏ బ్యాగ్ ఇండికేషన్ చూపిస్తుంది. అండ్ దాన్ని ఫాలో అవుతూ చూసుకుంటే ఇక్కడ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ ఇవ్వడం జరిగింది. సో మీరు లెఫ్ట్ సైడ్ నాబ్తో ఫ్యాన్ స్పీడ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ రైట్ సైడ్ నాబ్ వచ్చేసి మనకి టెంపరేచర్ అడ్జస్ట్ చేయడానికి. దాంతోపాటు డిఫరెంట్ ఏసీ ఫంక్షన్స్ బటన్స్ కూడా ఉన్నాయి. పవర్ పోర్ట్స్ చూసుకుంటే మనకి ఇక్కడ 12 volts పవర్ సాకెట్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మనకి పక్కన యూఎస్బీ పోర్ట్ కూడా ఉంది. దాని నెక్స్ట్ చూసుకుంటే మనకి వెంటిలేటెడ్ సీట్ ఫంక్షన్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. సో మనకి బోత్ ఫ్రంట్ రో సీట్స్కి ఈ ఫంక్షన్ అయితే ఉంది, వెంటిలేటెడ్ సీట్ ఫంక్షన్. ఈ ఫీచర్ ఎస్పెషలీ సమ్మర్స్లో బాగా యూజ్ అవుతుంది. సో మీరు ఇలా స్క్రోల్ చేస్తూ మీరు ఫ్యాన్ స్పీడ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. దాని పక్కన వచ్చేసి మనకి ఇక్కడ చిన్న స్లాట్ ఇవ్వడం జరిగింది. ఈ స్లాట్ వచ్చేసి డీప్గా అయితే లేదు. సో మేబీ ఫోన్ కాకుండా వాలెట్ అవి పెట్టుకోవచ్చు. బట్ ఇక్కడ సెపరేట్ ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది ఫోన్స్ పెట్టుకోవడానికి. అలాంగ్ విత్ ద రబ్బర్ ప్యాడింగ్ కూడా ఉంది. దాంతోపాటు సరౌండింగ్ బేస్ చూడొచ్చు, గ్రెయిన్ వుడ్ ఫినిష్ వచ్చింది విచ్ ఫీల్స్ వెరీ నైస్. ఈ గేర్ నాబ్ వచ్చేసి లెదర్ ర్యాప్ అయితే వచ్చింది. ఇట్ ఫీల్స్ నైస్ టు హోల్డ్. సో ఈ ట్రాన్స్మిషన్ వచ్చేసి మనకి ఇక్కడ 6 speed మాన్యువల్ గేర్ బాక్స్ అయితే వచ్చింది. అదే కనుక ఆటోమేటిక్ వేరియంట్స్లో చూసుకుంటే మనకి 6 speed ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ విత్ సీక్వెన్షియల్ షిఫ్ట్స్ అయితే వస్తాయి. దాని ఫాలో అవుతూ చూసుకుంటే ఇక్కడ పవర్ మోడ్స్ ఉన్నాయి, ఒకటి ఈకో, నార్మల్ అండ్ స్పోర్ట్. అండ్ సైడ్స్ చూడొచ్చు, అగైన్ సిల్వర్ ఫినిష్ వచ్చింది. ఇక్కడ స్పెషల్ స్విచ్ చూడొచ్చు, ఐఎంటీ లేదా ఇంటెలిజెంట్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఇది డీజిల్ వేరియంట్స్లో 6 speed మాన్యువల్ గేర్ బాక్స్ ఐఎంటీ ఫంక్షన్ ఇవ్వడం జరిగింది, ఇంటెలిజెంట్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. సో ఈ మోడ్లో మీరు క్లచ్ యూస్ చేయక్కర్లేదు. అలాగే దాని పక్కన మనకి ఈఎస్సీ ఆఫ్ లేదా ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ బటన్ ఉంది. ఇక్కడ వచ్చేసి కొంచెం స్పేస్. సెంటర్లో వచ్చేసి మనకి ఆర్మ్రెస్ట్ విచ్ ఇస్ అగైన్ ఫినిష్డ్ ఇన్ లెదర్. చాలా పెద్దగా అండ్ వైడ్గా అయితే ఉంది. సో మీరు కంఫర్టబుల్గా మీ హ్యాండ్ని దాని మీద రెస్ట్ చేయొచ్చు. అండ్ లోపల స్పేస్ కూడా చూడొచ్చు, మనకి చాలా ఎక్కువ అయితే ఉంది. అలాగే ఈ ఆర్మ్రెస్ట్ అనేది ఫిక్స్డ్, స్లైడబుల్ కాదు. అలాగే పైకి వెళ్తే ఇక్కడ ఐఆర్విఎం లేదా ఇంటీరియర్ రియర్ వ్యూ మిర్రర్ విత్ ఆటో డిమ్మింగ్ ఫంక్షన్ అయితే ఉంది. దాని ఫాలో అవుతూ చూసుకుంటే మనకి ఇక్కడ సన్ గ్లాస్ హోల్డర్. దాంతోపాటు మనకి ఎల్ఈడి రీడింగ్ లైట్స్. సో బోత్ ప్యాసింజర్కి అండ్ డ్రైవర్కి ఉన్నాయి ఇండివిజువల్ రీడింగ్ లైట్స్. ఇక్కడ డ్రైవర్ సైడ్ సన్ వైజర్కి ఇక్కడ వ్యానిటీ మిర్రర్ కూడా ఉంది. దాంతోపాటు లైట్. అలాగే ప్యాసింజర్ సైడ్ సీట్ గురించి కూడా చెప్పుకోవాలి, ఎందుకంటే ఇక్కడ మనకి పార్ట్ సీట్స్ వస్తాయి. సో ఫ్రంట్ రో సీట్స్ బోత్ పవర్ అడ్జస్టబుల్ లేదా ఎలక్ట్రికల్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సేఫ్టీ ఫీచర్స్ చూసుకుంటే ఈ ఫేస్ లిఫ్ట్ ఫార్చునర్లో వచ్చేసి మనకి వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ అసిస్ట్, ట్రాక్షన్ కంట్రోల్, 7 unit SRS ఎయిర్ బ్యాగ్స్, యాంటీ థెఫ్ట్ అలార్మ్ విత్ అల్ట్రాసానిక్ సెన్సార్స్, గ్లాస్ బ్రేక్ సెన్సార్స్, ISOFIX చైల్డ్ సీట్ మౌంట్స్ అలాంగ్ విత్ యాంకరింగ్ పాయింట్స్ ఫర్ ద సెకండ్ రో అండ్ ABS విత్ EBD లాంటి ఫీచర్స్ ఎక్విప్ చేశారు ఈ ఫార్చునర్లో. ఇప్పుడు మీరు చూస్తున్న ఫార్చునర్ వచ్చేసి స్పార్క్లింగ్ బ్లాక్, క్రిస్టల్ షైన్ కలర్లో అయితే ఉంది. దీంతో పాటు మిగతా కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో మీకు బ్రౌన్, వైట్, బ్లాక్, బ్రాంజ్, మెటాలిక్ గ్రే, పర్ల్ వైట్, సిల్వర్ మెటాలిక్ అండ్ డ్యూయల్ టోన్ ఫర్ ద లెజెండరీ వేరియంట్. ఈ వేరియంట్ లో మీకు పర్ల్ వైట్ విత్ బ్లాక్ రూఫ్ వస్తుంది. ఫైనల్ గా ఆన్ రోడ్ ప్రైసెస్ గురించి మాట్లాడుకుంటే ఈ డీజిల్ వేరియంట్ ఏదైతే నేను రివ్యూ చేశానో ఇది 4x2 బేస్ మోడల్. దీని ప్రైస్ వచ్చేసి 39,27,000 రూపీస్ ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే ఉంది. అలాగే డీజిల్ 4x4 ఆటోమేటిక్ వేరియంట్ చూసుకుంటే 45,12,000 రూపీస్ ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే ఉంది. అలాగే ఇప్పుడు పెట్రోల్ బేస్ వేరియంట్ 4x2 చూసుకుంటే 36,30,000 రూపీస్ ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే ఉంది. అండ్ టాప్ మోడల్ పెట్రోల్ 4x2 ఆటోమేటిక్ వచ్చేసి 38,19,000 రూపీస్ ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే ఉంది. ఇప్పుడు చెప్పిన ఆన్ రోడ్ ప్రైసెస్ వేరీ అవ్వచ్చు బేస్డ్ ఆన్ యువర్ లొకేషన్. ప్రైసెస్ అన్నవి చేంజ్ అవ్వచ్చు మీరు ఉంటున్న లొకేషన్ బట్టి. సో మీకు ఎగ్జాక్ట్ ప్రైసెస్ కోసం మీకు దగ్గరలో ఉన్న డీలర్షిప్ ని కాంటాక్ట్ చేయండి. సో ఎవరైనా విశాఖపట్నం వ్యూయర్స్ ఎవరైనా ఉంటే మీరు టొయోటా కార్స్ చూడాలన్నా కొనాలన్నా లీలాకృష్ణ టొయోటాని విజిట్ చేయొచ్చు, విచ్ ఇస్ ఆన్ ద హైవే ఇసుకతోట విశాఖపట్నం. సో ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మరెన్నో ఇలాంటి కార్ రివ్యూస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అండ్ ప్లీజ్ డ్రైవ్ సేఫ్.